ఇదే లగ్నానికి 5వ ఇంటి అధిపతి 3వ ఇంటి అధిపతి కలిసి ఉన్న 3వ ఇల్లు అనేది కమ్యూనికేషన్ కాబట్టి వీరు కమ్యూనికేషన్ చేసే దాంట్లో వీరు ఏమి చేసినా అది ఆపోజిట్లో వచ్చేమిరా అంటే అది రివర్స్గానే వెళ్తుంది. వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ కాదు. అదే వచ్చి 5వ ఇంటి అధిపతి 3వ ఇంటి అధిపతి బ్రహ్మాండంగా ఉన్నారు అంటే వీరు మాటలతోటి వ్యాపారం చేసి బాగా డెవలప్మెంట్స్ వస్తారు. దర్ఫోర్ అంటే ఏంది, మార్కెటింగ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా సరే వీరు చెప్పి ఎదుటి వాళ్ళ దగ్గర చేసి మనస్ఫూర్తిగా వీళ్ళు ఇన్కమ్ అనేది తీసుకుంటారు. అదే 5వ ఇంటి అధిపతి 4వ ఇంటి వాడితో కలిసి ఉంటే 4వ ఇల్లు అన్నప్పుడు ఏమంటే ఇల్లు, ఆస్తి, సుఖము, సౌఖ్యము వాటి గురించి మాత్రమే ఎక్కువగా వ్యాఖ్యలత చెందుతూ ఉంటారు. అదే 4వ ఇంటి వాడు 5వ ఇంటి వాడు 4వ ఇంటి వాడు శుభస్థానాల్లో ఉంటే వీరికి ఆ యొక్క సమయంలో ఇల్లు కానీ ఆస్తి కానీ బాగా డెవలప్మెంట్ తీసుకుంటుంది.